మామ ఫోన్ కొన్న రోజే కొన్న 4 గంటలకే అది షట్ డౌన్ అయిపోయి రెస్పాన్స్ కాకుండా ఎలా ఉంటుంది తెలుసా టార్చరు. సో నేను ఇంతవరకు నా లైఫ్లో ఒక 50 నుంచి 60 ఫోన్లు కొనుంటాను, రివ్యూలు చేసింటాను. ఏ ఫోన్ కూడా నాకు కొన్న రోజే జలక్ ఇవ్వలేదనమాట. కానీ ఈ ఫోన్ ఇచ్చింది మామ, ఇదే మోటో G35 5G రీసెంట్గా లాంచ్ అయ్యి అందరూ సూపర్ తోపు అంటున్న ఫోను. నేనైతే దీన్ని స్పెషల్గా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది మ్యాట్ గ్రీన్ కలరు, దీన్నైతే ఆర్డర్ పెట్టాను. ఈ ఫోన్ నాకు నేనైతే డెలివరీ అయింది. నేను 2 డేసే వాడాను, ఎక్కువ ఈ వీడియో చూసే టైంకి ఇప్పుడు 9:30 అవుతుంది. 2 డేస్ వాడాను, ఎక్కువ వాడలేదు. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఎవరైనా ఈ ఫోన్ కానీ మీరు కొంటుంటే మాత్రం ఇది చాలా మంచి ఫోను, దీని స్పెక్స్ పరంగా చాలా మంచి ఫోను, కానీ రియాలిటీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నాకు ఎదురైన చేదనుభవాలు అండ్ దీంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ కూడా నీట్గా ఈ 2 డేస్ నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. లాంగ్ టర్మ్ రివ్యూ కూడా ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చి నాకు లైక్ చేసి మీరు ఏ మొబైల్ వాడుతుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ మొబైల్ 10,000 వాడుతున్నా కాదో కూడా కామెంట్ పెట్టండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఛానల్లో ఇది పోస్ట్ చేసాం అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి చక్కచక్క దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడేసుకుందాం. వచ్చేయండి మామ. గైస్, ఈ ఫోన్ స్పెక్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో యూనిసాక్ T760 అనే ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 4 lakhs ప్లస్ యాంటీ స్టోరేజ్ చేస్తుంది. ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఎవరికి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అనమాట. కాకపోతే యూనిసాక్ నుంచి ఇచ్చిన మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్రాసెసర్ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. ఇక దీని డిస్ప్లే చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ కానీ IPS LCD LTPS ప్యానల్ అయితే వస్తుంది. ఇది 60 to 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే, మీకు కలర్ డిస్ప్లేలు కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే మనకి AMOLED డిస్ప్లే లాగా కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్, అలాగే ఫ్రంట్ సెన్సార్ వచ్చి 16 MP. సో అన్ని కెమెరాస్ యూస్ఫుల్ కెమెరాసే. ఇక బాడీ మనకి వెయిట్ కూడా మనకి 120 grams బిలో అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ వస్తుంది. 20 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో కూడా మీరు ఫుల్ హెచ్డీలో వీటి కంటెంట్ అయితే చూసుకోవచ్చు. 2K చెప్పాలంటే ఇది దీని స్పెక్స్. అండ్ దీని ర్యామ్ అండ్ రామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చారు. UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇది దీని యొక్క స్పెక్స్ గురించి. దీని కాస్ట్ అయితే 10,000 పెట్టారు. ₹1 కూడా కార్డ్ ఆఫర్ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకుని ₹1 కూడా కార్డ్ ఆఫర్ ఇవ్వలేదు అనమాట. ఈ ఫోన్ కూడా నేను 2 డేస్ అవుతుంది. ఈ 2 డేస్లో నాకు ఫస్ట్ రోజే దీంతో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సో అది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇంకా దీని ప్రోస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ప్రో అల్టిమేట్గా అయితే డిస్ప్లే నాకు చాలా బాగా నచ్చింది. ఆ బడ్జెట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో అల్టిమేట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ 2 వచ్చేసి నాకు కెమెరాస్ అయితే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. దీని శక్తికి మేర, దీనికి పెట్టిన బడ్జెట్కి దీని శక్తికి మేర ఇది పర్ఫామ్ చేస్తుంది. 3 కెమెరాస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, యూజ్ఫుల్ కెమెరాస్. సో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. నేను పిక్స్ మీకు కావాలంటే లాస్ట్లో యాడ్ చేసిన వీడియోస్ పిక్స్ తీసాను, లాస్ట్లో చూడండి. ఆ తర్వాత వచ్చేసి 3.5mm జాక్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది, Type-C పోర్ట్ వస్తుంది, అలాగే 20 watt ఫాస్ట్ ఛార్జర్ బండిలే వస్తుంది బాక్స్లో. అండ్ దట్టు మనకి డ్యూయల్ మైక్స్ ఉంది, టాప్లో కూడా ఒక మైక్ ఉంటుంది. IR బ్లాస్ట్ అయితే ఉండదు దీంట్లో. అండ్ మనకి డిజైన్ చూడడానికి అయితే డిఫరెంట్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది, లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. నేనైతే గ్రీన్ కొనుక్కున్నాను, ఇంకా రెడ్ ఉంది, దీంట్లో బ్లాక్ ఉంది. సో డిజైన్ అయితే మాత్రం ఫోన్ చేతిలో పట్టుకుంటే మాత్రం ఇంకొక 5,000 దీనికి ప్రైస్ పెట్టచ్చు అన్నట్టు ఉంటుంది, 15,000 అన్నట్టు. సో డిజైన్ పరంగా కూడా ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. డిస్ప్లే, డిజైన్ అండ్ మనకి ప్రాసెసర్ కానీ, అండ్ దీంట్లో వచ్చిన 12 5G బ్యాండ్స్ కానీ, ఎస్పెషల్లీ కాల్ క్వాలిటీ సూపర్ చింపేసింది. సో 5G ఎక్కడ నాకైతే తగ్గట్లేదు. సో 5G నెట్వర్క్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటే వివో LR ఇవన్నీ కూడా దీంట్లో సపోర్ట్ అయితే ఉంటుంది. 4 4 అగ్రిగేషన్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. సో 12 5G బ్యాండ్స్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. వీటి నెట్వర్క్ పనితనం బాగుంది, కాల్ రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. కానీ కాల్ మాట్లాడేటప్పుడు ఒక కాన్ ఉంది, అది కూడా చెప్తాను నేను మీకు. కాల్ మాట్లాడేటప్పుడు ఒక పెద్ద కానే ఉంది దీంట్లో. ఓవరాల్గా అయితే ఇది స్టాక్ డైలర్తో వస్తుంది. సో కాల్ రికార్డింగ్ పాసిబిలిటీస్ అవైతే కొంచెం కష్టం దీంట్లో. దీని కష్టం మోటో UI వస్తుంది, తెలుసు కదా. మోటో UIలో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇలా అంటే టార్చ్ ఆన్ అవుద్ది, అలాగే ఇలా అంటే టార్చ్ అవ్వద్దు, షేక్ ఫీచర్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో కూడా ఉన్నాయి. సో కాబట్టి ఫోన్ ఫుల్ మీల్స్ లాంటి ఫోను. సో ప్రతి ఫీచర్ ప్రతిదీ కూడా యూస్ఫుల్గా ఇచ్చారు. మోటోలో ఫస్ట్ ఫోన్ థమ్స్అప్ చెప్పుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మీకు 1 day ఈజీగా వస్తుంది. ఛార్జింగ్ టైం అయితే మీకు 1.5 hour అయితే తీసుకుంటుంది ఫుల్ అవ్వడానికి. 2Kగా ఈ 2 డేస్లో నాకు అబ్జర్వ్ చేసినవి అనమాట. ఇక కాన్స్ విషయానికి వస్తాం. కాన్స్ విషయం ఖచ్చితంగా ఈ 2 డేస్లో నేను చెప్పిన కాన్స్ మీకు లైఫ్ లాంగ్ దీంట్లో వెంటాడితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఫోన్ తీసుకున్నాక నాకు 4 hours ఫోన్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు, ఏమో తెలియదు. నేను కార్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేశాను. అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళేసి నేను బేసిక్ మినిమల్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో మినిమల్ యాప్స్ ఇన్స్టాల్ చేశాను, నేను వాడే యాప్సే. సో దీంట్లో సిమ్ వేస్తున్నాను, 4G 5G సిమ్ వేస్తున్నాను, జియో వాడుతున్నాను. కనెక్ట్ చేయగానే సాంగ్ ప్లే చేయగానే
టప్పని ఫోన్ ఆగిపోయింది. ఇక 15 నిమిషాలు అల్లాడిపోయాను. ఏమైంది అర్థం కాలేదు. నిన్న ఫోన్ కొంటే ఏంటో అప్పుడే అట్లా అయింది, ఇక దీన్ని షెడ్కి తీసుకెళ్ళలేమో. సో అంటే ఇప్పటివరకు నేను ఫోన్ కొంటే షోరూమ్కి వెళ్ళలేదు ఇంతవరకు. ఒక ఫోన్ కూడా తీసుకొని ఇన్ఫినిక్స్ ఫోన్లు కొన్నా, టెక్నో ఫోన్లు కొన్నా బాధపడలేదు, దీని కొని బాధపడాలేమో ఎట్రా బాబుని తలబట్టుకున్నాను. 15 నిమిషాలు అల్లాడిపోయాను కార్లో. ఆ తర్వాత ఎప్పటికో కార్లో ఉన్న ఛార్జర్ తీసి దీనికి ఛార్జింగ్ తగిలిచ్చి ఒక 10 నిమిషాలు అటు ఇటు రుద్దాక చివరగా మోటో అని పడి మళ్ళీ ఆన్ అయింది. ఊపిరి పీల్చుకున్నాను అనమాట. సో ఫస్ట్ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, సో అది ఎందువల్ల ఆగిపోయింది కూడా చెప్తాను. దీంట్లో వీళ్ళు కేవలం 4GB ర్యామ్ మాత్రమే ఇచ్చారు. 4GB ర్యామ్ అండ్ మనకి ఎక్స్పాండబుల్ ర్యామ్ అయితే ఉంటుంది, ఇంకొక 8GB, మొత్తం 12GB అవుతుంది. బట్ దానివల్ల పెద్ద యూజ్ అయితే ఉంటుంది. ఈ 4GB ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ఇవైతే మనకు కొంచెం ఆ ర్యామ్కి అయితే అట్లీస్ట్ 6GB అయినా ఉండాలి ర్యామ్. ఈ రోజుల్లో Android 14 లాంటి యూఐని బేర్ చేయాలంటే 6GB ర్యామ్ ఉండాలి. 6GB ర్యామ్ లేకుంటే పని కాదనమాట. ఆ 4GB ర్యామే దీంట్లో కంపు ముంచింది. ఇంకొక 500 ఎక్కువ పెట్టాను సరే 6GB ర్యామ్తో తెచ్చుంటే ఎక్సలెంట్ అయితే ఉండేది. సో వీళ్ళు వెంటనే దీంట్లో 6GB వేరియంట్ని వదలండి, ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టైనా, లేకుంటే మాత్రం ఈ 4GBతో చాలా కష్టం. ఇది నాకు ఫస్ట్ అర్థమైందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో UI మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనో 20,000 ఫోన్లోనో ఎక్స్పీరియన్స్ చేసిన మోటో UI ఇది అయినప్పటికీ కూడా దీంట్లో ఉన్న ప్రాసెసర్ యూనిసోక్ T760 అనే ప్రాసెసర్ వచ్చేసి అంత క్యాపబుల్ ప్రాసెసర్ అయితే కాదు. సో కొంచెం ల్యాగ్స్, బగ్గీస్ అయితే ఉన్నాయి. అలాగే ఏంటంటే మీరు కొద్దిసేపు బాగానే ఉంటుంది, ఎక్కడో అది కొంచెం బ్రేక్ అయితే వస్తున్నాయి, గ్లిచెస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది మీరు నార్మల్ టాస్క్లు అప్పుడేం కాదు, కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, అలాగే PUBG కూడా ఇన్స్టాల్ చేసి సాహసం చేశాను. సో అక్కడ కూడా కొంచెం దెబ్బ అయితే పడిందనమాట. సో కొంచెం క్యాండీ క్రష్ ఆగా ఆడుతున్నప్పుడు కూడా ఒక్కసారిగా నేను క్లిక్ చేసేది స్ట్రక్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది 1 సెకండ్. సో 1 సెకండ్ ల్యాగ్స్ అయితే ఈ యూఐలో ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ప్రాసెసరు అండ్ నాకు అంటే అప్డేట్ కూడా వచ్చింది, అప్డేట్ కూడా చేసినప్పటికి కూడా ఈ 2 డేస్లో నేనైతే ఆ యూఐ ఫ్లోటింగ్ అయితే లేదు భయ్యా. మీరు ఆ మోటో యూఐ ఉందనుకొని ఆ మోటోలా ఉంటుంది అనుకోవద్దు. దీంట్లో ఎస్పెషల్లీ సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లాగా ఇదైతే పర్ఫార్మ్ చేయలేదు, దాన్ని మనం ఒప్పుకోవాలి. కాకపోతే వీళ్ళు ఇచ్చిన ప్రైస్కి, వీళ్ళు ఇచ్చిన డ్యూలియో స్టీరియో స్పీకర్స్కి, డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాసెసర్ కాంప్రమైజ్ అయ్యారు. అదే దీంట్లో చిన్న కాన్ అయితే అయింది. నాకు ఈ 2 డేస్లో ఇవన్నీ కనిపించాయి. నేను ఆల్రెడీ చెప్పాను, సో ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక చిన్న కాన్ ఉందని. సో దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఉన్నప్పటికీ కూడా సెకండరీ స్పీకర్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో ఇయర్ పీస్ అదే సెకండరీ స్పీకర్ లాగా యాడ్ అవుతుంది. సో మనం కాల్ ఎత్తినప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టామంటే ఈ డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఒక్కటే మాత్రమే మనకైతే యాక్టివ్ అవుతుంది, టాప్లో స్పీకర్ ఆగిపోతుంది. లేదు ఈ లౌడ్ స్పీకర్ ఆఫ్ చేస్తే టాప్ స్పీకర్ యాక్టివేట్ అవుతుంది. మామూలుగా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అంటే సపరేట్ స్పీకర్ వస్తుంది. సో మీరు లౌడ్ స్పీకర్ పెట్టినా 2 స్పీకర్స్ నుంచి వాయిస్ రావాలి, ఇక్కడైతే అలా రాదనమాట. ఇది ఒక చిన్న కాను. సో కాబట్టి కాల్ క్వాలిటీ, కాల్ ఏంటంటే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడినప్పుడు కొంచెం లోలో ఉంటుంది. బట్ మీరు నార్మల్గా ఇయర్ పీస్తో మాట్లాడితే మాత్రం మంచిగా వస్తుంది. అదైతే నాకు బాగా నచ్చింది. ఇది నేను ఈ రెండు నాకు ఇప్పుడైతే అబ్జర్వ్ చేశాను. అండ్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఈ 2 డేస్లో నాకైతే అనిపించలేదు. బట్ ఖచ్చితంగా దీన్ని నేను ఒక 15-20 డేస్ వరకు లాంగ్ టర్మ్ రివ్యూ కూడా ఇస్తాను. దయచేసి ఈ ఫోన్ కొనాలనుకుంటే ఇంకో 10-15 రోజులు ఆగమని చెప్తున్నాను. ఇంకేదైనా బొక్కలు బయట పెడితే నేను మీకు చెప్తాను. సో 10,000 దగ్గర ఫుల్ మీల్స్ లాంటి ఫోనే, బట్ నాకు జరిగింది మీకు జరగాలని లేదు. సో ప్రస్తుతానికైతే నేను దీన్ని మరీ నెగిటివ్ చేసి చెప్పను. బట్ ఖచ్చితంగా దీంట్లో ర్యామ్ అనేది కొంచెం మైనసే, అదైతే చెప్తున్నాను. మీరు కానీ లాంగ్ టర్మ్ రావాలంటే ఆ 4GB ర్యామ్తో ఎక్కువ రోజులు మీరు క్యారీ అవ్వలేకపోవచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇది ఈ మోటో G35 మీద నా 2 డేస్ ఎక్స్పీరియన్స్, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, దీంట్లోనే 2-3 కాన్స్ కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.